హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ మెయిన్ సెంటర్స్లో ప్రైమ్ లొకేషన్స్లో ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్, అదేవిధంగా ల్యాండ్స్ అనేవి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చాయండి. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చాయన్నమాట. సో వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో అయితే తెలియజేశానండి. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అన్నమాట. సో మనం మొదటిగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పోరంకి ప్రైమ్ లొకేషన్లో మనకి 322 గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది పోరంకి సాలిపేట ఏరియాలో అయితే సేల్కి వచ్చిందనమాట. పద్మావతి గార్డెన్కి చాలా దగ్గరగా వస్తుందండి. సో మనకి ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. స్థలం ముందు రోడ్డు కూడా చూసుకుంటే 33 ఫీట్ రోడ్ అనేది వస్తుందండి. సో ఇప్పుడు మనకి ఇది గజం కేవలం 16,217 రూపాయలు చొప్పున బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి. మొత్తం మీద 322 గజాలు చూసుకుంటే 52,22,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో కావాలంటే మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బిఆర్టీఎస్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో కేంద్రీయ విద్యాలయానికి ఆపోజిట్ రోడ్లో మనకి 671 గజాల ల్యాండ్ అనేది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. సో కేవలం మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఇక్కడ చూసుకుంటే బిఆర్టీఎస్ రోడ్ అనేది వస్తుందండి. సో చూస్తున్నారు కదా, వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ ముందు రోడ్డు వచ్చేసరికి 22 ఫీట్ రోడ్ అనమాట. సో ఇది రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 110 అడుగులు అండి. లోతు వచ్చేసరికి 55 అడుగులు అనమాట. సో కొలతల పరంగా కూడా మంచి కొలతలతోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. సో మొత్తంగా ఇది మనకి 671 గజాల ల్యాండ్ అనేది 3,40,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయింది అనమాట. అది మనకి 3,41,00,000 అవ్వచ్చు, 42 అవ్వచ్చు, దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉండి ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ పైకాపురం ప్రైమ్ లొకేషన్లో రాజీవ్ నగర్ ఏరియాలో మనకి 40 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనేది బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి. సో ఈ రోడ్ నుంచి మనకి లోపలికైతే వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ రోడ్లో అనమాట మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సుమారుగా మనకి ఇది ఒక 14 ఫీట్ రోడ్ వస్తుందండి. సో 40 స్క్వేర్ యార్డ్స్లో మనకి G+1 బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 7 కిలోమీటర్ దూరం వస్తుందండి. సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. కేవలం 12,05,280 రూపాయలు చొప్పున బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందనమాట. సో అన్ఫినిష్డ్ బిల్డింగ్ అనమాట అండి. ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ప్రాపర్టీ ఎలా ఉందో బ్యాంక్ వారు అనేది మనకి ఇలా యాస్టీస్గా ఇలానే హ్యాండ్ ఓవర్ అనేది చేస్తారండి. మనం తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది అనమాట ప్రాపర్టీ అనేది. సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నాం అనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ చేద్దండి. 12,05,000 అనేది మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సుమారుగా మనకి 70 to 80% వరకు వర్క్ అనేది కంప్లీట్ అయిందండి. కింద ఫ్లోరింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వాల్యుబుల్ అనుకుంటే ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మమ్మల్ని సంప్రదిస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి తాడిగడప డొంక రోడ్లో 242 గజాల G+1 బిల్డింగ్ అనేది
బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. ఎదురు మనకి 2 షట్టర్స్ లాగా ఇచ్చారనమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్స్ అండి. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి డబుల్ బెడ్‌రూమ్ పోర్షన్ లాగా డిజైన్ అయితే చేశారనమాట. సో, మనకిది నార్త్ ఫేసింగ్‌లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 32 అడుగులనమాట. లోతొచ్చేసరికి 67 అనమాట అండి. కొలతల పరంగా కూడా స్క్వేర్ బిట్ అనమాట. సో, ఇక్కడున్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి ప్రాపర్టీ అనేది చాలా తక్కువకే సేల్‌కొచ్చిందండి. సో, మంచి రెంటల్ ప్రాపర్టీ గూడా తక్కువ బడ్జెట్‌లోనే రెంటల్ ప్రాపర్టీ అనేది సేల్‌కొచ్చిందండి. మొత్తంగా మనం చూసుకుంటే 242 గజాల బిట్ అనమాట అండి. సో, ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇంతకుముందు కూడా బ్యాంకాక్స్‌లో అయితే సేల్‌కొచ్చిందనమాట. ఈసారి మనకి రేట్ అనేది బాగా తగ్గిచ్చారండి. సో, ఇప్పుడు మనకిది కేవలం 1,62,66,000 ఆర్‌పీ ప్రైస్‌కైతే సేల్‌కొచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దనమాట. అది మనకి 1,63,00,000 అవ్వచ్చు. లేకపోతే 1,64,00,000 అవ్వచ్చండి. ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్‌కే ఒక బిడ్ ఇంక్రిమెంట్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటదనమాట. మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అండి. సో, ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నంబర్‌కు కాంటాక్ట్ చేసి యాడ్ నంబర్‌ని అదేవిధంగా సీరియల్ నంబర్‌ని మాకు తెలియజేస్తే విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో, అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది చాలా తక్కువుందనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ గాని నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ బాలాజీ నగర్ ప్రైమ్ లొకేషన్‌లో ఈ గ్రూప్ హౌస్‌లో అందమైన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్‌లో అయితే సేల్‌కొచ్చిందండి. సో, దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1154 ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారండి. అన్‌డివైడెడ్ షేర్ అనేది 40 గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతోటి థర్డ్ ఫ్లోర్‌లో ఉండే ఫ్లాట్ అండి. వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో, ఈ ప్రాపర్టీ అనేది మనకి బంద్ రోడ్ తాడిగడప బాలాజీ నగర్‌లో సేల్‌కనేది వచ్చిందండి. సో, కేవలం మనకి 19,60,000 ఆర్‌పీ ప్రైస్‌కైతే సేల్‌కొచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది స్టార్ట్ అయిద్దండి. ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దనమాట. ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్‌కి కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. సో, ఇదంతా కూడా మనకి లక్ మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. సో, ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి. మీరు ఫిజికల్‌గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నంబర్‌కు కాంటాక్ట్ చేసి యాడ్ నంబర్‌ని అదేవిధంగా సీరియల్ నంబర్‌ని మాకు తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో, ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్‌లో అయితే సేల్‌కొచ్చిందండి. ఇండిపెండెంట్‌గా ఉండే ఫ్లాట్ అనమాట. ఎంట్రన్స్ ఇక్కడ మనకి గేట్ అనేది ఇచ్చారండి. చుట్టూగా సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, ఫ్లాట్ పరంగా కూడా మంచి ఫ్లాట్ అండి. లోపల ఇంటీరియర్ అంతా కూడా చేయించుందనమాట. సో, ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా కాల్ చేయండి. అస్సలు మిస్ చేసుకోమాకండి. సో, నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ సింగనగర్ ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి రాజీవ్ నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ గ్రూప్ హౌస్‌లో అందమైన డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్‌లో అయితే సేల్‌కొచ్చిందండి. సో, అది కూడా మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతోటి సేల్‌కొచ్చిందనమాట. బిల్డింగ్ పరంగా మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుందనమాట అండి. సో, అపార్ట్‌మెంట్ ముందు రోడ్ కూడా చూసుకుంటే మనకి పెద్ద రోడ్ అనమాట. హెవీ వెహికల్స్ రావడానికి కూడా ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా కూడా ఇబ్బంది లేకుండా కన్వీనియంట్‌గా ఉంటదనమాట అండి. సో, మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే ఫ్లాట్ అనమాట. దీని ప్లింత్ ఏరియా అనేది 768 అండి. కామన్ కింద మనకి 192 ఎస్ఎఫ్టీ అండి. కార్ పార్కింగ్ కింద 80 ఎస్ఎఫ్టీ అనమాట. సో, అన్‌డివైడెడ్ షేర్ అనేది 37.50 గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో, ఫస్ట్ ఫ్లోర్‌లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. సో, లిఫ్ట్ సౌకర్యం ఉంది. చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయండి. లోపల వీడియో కూడా ఉందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట అండి. సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ చేశారండి. వాల్స్ అన్నీ కూడా వాల్ కిరాన్ ఇచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అలానే పిఓపి సీలింగ్ కూడా చేసుందండి. సో, కబోర్డ్ వర్క్ ఒకటే చేయించలేదనమాట. ఫ్లాట్ పరంగా అయితే ఎక్కువగా యూజ్ అనేది చేయలేదనమాట. సో, బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్ కానీ అన్నీ కూడా చాలా స్పేషియస్‌గా వచ్చాయండి. సో, ఈ ప్రాపర్టీ అనేది మనకి కార్ పార్కింగ్ సౌకర్యంతోటి కేవలం 18,75,000 ఆర్‌పీ ప్రైస్‌కైతే సేల్‌కొచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అయిద్దనమాట. ఇక్కడున్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి 19 అవ్వచ్చు, 19.5 అవ్వచ్చు, 20 కూడా అవ్వచ్చండి. సో, ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్‌కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్‌ని అదేవిధంగా సీరియల్ నెంబర్‌ని మాకు తెలియజేస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో, దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ గాని నచ్చితే వెంటనే కాల్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్ అయిన బంద్ రోడ్‌కి కేవలం వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బ్యాంకాక్స్‌లో అయితే సేల్‌కొచ్చిందండి.
సో మనకి ఈ ప్రాపర్టీ అనేది చూసుకుంటే 591 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2+ పెంట్ హౌస్ అనమాట అండి. ఇది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ సౌత్ 2 రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట అండి. సో చూస్తున్నారు కదా, ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉందండి. ఇంటి ముందు రోడ్డు కూడా మనకి 40 ఫీట్ రోడ్డు అనమాట. సో రెండు వైపులా కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి. జస్ట్ మనకి బంద్ రోడ్డుకి 150 మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి దాదాపుగా 10 కోట్ల పైన వాల్యూ చేసిద్దండి ఈ ప్రాపర్టీ అనేది. కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్లో కేవలం 7,65,00,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది మనకి ఆప్షన్లో కాంపిటేటర్ని బట్టి 7,66,00,000 అవ్వచ్చు, 70,00,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ప్రాపర్టీ కావాలి, బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదనుకున్న వారికి ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో కమర్షియల్ పరంగా కూడా యూజ్ చేసుకోవడానికి మంచి ప్రాపర్టీ అనమాట. జస్ట్ 150 మీటర్స్ దూరం అండి ఎంజీ రోడ్డుకి. సో ఈ ప్రాపర్టీకి మనం లోన్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి. మన దగ్గర 25% అమౌంట్ అనేది ఉంటే 75% వరకు లోన్ అనేది తీసుకోవచ్చండి. సో మనకి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా లోన్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. ఎలివేషన్ అంతా కూడా చాలా గ్రాండ్గా చేయించారనమాట. 175 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2 బిల్డింగ్ అనమాట అండి. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో దీనికి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగిందండి. లోపల మనకి ఫ్లోర్ వైజ్గా వీడియో అనేది మొత్తం కవర్ చేసామన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా, సో ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్స్లో మనకి డబుల్ బెడ్రూమ్ పోర్షన్స్ లాగా డిజైన్ అయితే చేశారండి. దానిపైన పెంట్ హౌస్లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా అయితే డిజైన్ చేశారనమాట. మొత్తంగా రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా మనకి 45,000 దాకా రెంట్స్ అనేవి వస్తాయన్నమాట అండి. సో మంచి ప్రాపర్టీ అనమాట అండి. భవానీపురం ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందనమాట. ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు బేసిక్ ఆర్పీ ప్రైస్గా 1,51,00,000 ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో బడ్జెట్ పరంగా ఇబ్బంది లేదు, మనకి మంచి రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. సో తప్పకుండా చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుండుపల్లి ప్రైమ్ లొకేషన్ తర్వాత సూరంపల్లి ప్రైమ్ లొకేషన్లో 77.5 గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో రోడ్డు కూడా చూసుకుంటే మనకి పెద్ద రోడ్డు అనమాట. హెవీ వెహికల్స్ రావడానికి కూడా కన్వీనియంట్గా ఉండే రోడ్డు అనమాట అండి. రోడ్డు నుంచి మనకి సెకండ్ బిట్ అనమాట, వెస్ట్ ఫేసింగ్లో వచ్చే ప్రాపర్టీ అండి. సో చూడొచ్చు రోడ్డు అంతా కూడా మనకి చాలా పెద్ద రోడ్డు అనమాట. సో ఏదైతే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే ఉందో దానికి కేవలం ఒక 350 మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఇంతకుముందు కూడా ఈ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. అప్పటికన్నా కూడా రేట్ అనేది బాగా తగ్గించారనమాట. సో చూస్తున్నారు కదండి, ఈ ఏదైతే 8 అడుగుల దారిలో నుంచి అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ఈ బిల్డింగ్ అనమాట అండి. మనకి స్ట్రక్చర్ పరంగా అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట అండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. సో ఆర్పీ ప్రైస్ అనేది చూసుకుంటే 32,77,950 రూపాయలు చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే అసలు మిస్ చేసుకోమాకండి, తప్పకుండా చూసి తీసుకోండి. తక్కువ బడ్జెట్లోనే ప్రాపర్టీ అనేది మనకి సేల్కి వచ్చిందండి. సో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి ఏదైతే ఉందో మనకి జస్ట్ 350 మీటర్స్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ లోన్ సౌకర్యంతో సేల్కి వచ్చిందండి. ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది
విజయవాడ సిటీ బంద్ రోడ్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. 88.5 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2+ పెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో కేవలం 55 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 21 అడుగులు అనమాట, లోతు వచ్చేసరికి 38 అడుగులండి. మొత్తంగా ఇది మనకి 88.5 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+2+ పెంట్ హౌస్ అనమాట అండి. స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎటువంటి వర్క్స్ కూడా లేవండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఇక్కడ ఆర్పీ ప్రైస్ అనేది 55 లక్షలు అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి 55 లక్షలు 50,000 అవ్వచ్చు, 56 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఎలిజిబిలిటీ ఉంటే దాదాపుగా 75% వరకు లోన్ తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట అండి. సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఏలూరు రోడ్ ప్రైమ్ లొకేషన్లో నిడమనూరు హై స్కూల్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. సో దీనికి అన్డివైడెడ్ షేర్ అనేది చూసుకుంటే 36 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 1050 ఎస్ఎఫ్టీ అండి. కార్ పార్కింగ్ సౌకర్యంతో నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక 10 ఇయర్స్ లోపు అవుతుందండి. సో చూస్తున్నారు కదా, ఏరియా పరంగా కూడా పర్వాలేదండి, మంచి ఏరియానే అనమాట. సో నిడమనూరు హై స్కూల్ బ్యాక్ సైడ్ రోడ్లో అయితే సేల్కి వచ్చిందనమాట. నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి. ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట. సో మెయింటెనెన్స్ పరంగా కూడా బిల్డింగ్ అనేది పర్వాలేదండి, బాగానే ఉందన్నమాట. సో చిన్న చిన్న మైనర్ వర్క్స్ తోటి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. సో చూస్తున్నారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అన్నమాట. కబోర్డ్ వర్క్ అయితే ఛాన్స్ లేదండి. సీలింగ్ వర్క్, వాల్ కేర్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ టీవీ యూనిట్ పాయింట్ అనమాట అండి. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఉందన్నమాట. హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట అండి. బెడ్రూమ్ స్పేస్ కానీ హాల్ స్పేస్, కిచెన్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా అయితే వచ్చాయన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం 26,95,700 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అది మనకి 26,95,000 నుంచి 27 లక్షలు అవ్వచ్చు, 27,50,000 అవ్వచ్చు, 28 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్కి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి, ఒక బిడ్ ఇంక్రిమెంట్ చేసిన తర్వాత. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో ఈ ప్రాపర్టీ కానీ నచ్చితే తప్పకుండా చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. సో దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యంతో అది సేల్కి వచ్చిందండి. సో ప్రాపర్టీ అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఈడుపుగల్లు ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది కంకిపాడు మండలం ఈడుపుగల్లు ప్రైమ్ ఏరియా అనమాట. దీనికి అన్డివైడెడ్ షేర్ అనేది 36 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి. గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట. చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్, సెట్ బ్యాక్సెస్, జనరేటర్, పవర్ బ్యాకప్, సో ఈ విధంగా అన్ని అమ్యూనిటీస్ తోటి ప్రాపర్టీ అనేది కేవలం 14,95,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 15.5 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఈ ప్రాపర్టీ అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. 5th ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. వెస్ట్ ఫేసింగ్ అండి. లోపల వీడియో కూడా ఉందన్నమాట, ఒకసారి చూద్దామండి. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి. లిఫ్ట్ సౌకర్యం, జనరేటరు అన్ని సౌకర్యాలతోటి సేల్కి అనేది వచ్చిందండి. సో చూస్తున్నారు కదండి, మినీ గేటెడ్ అపార్ట్మెంట్ అనమాట. సో ఇదంతా కూడా మనకి కామన్ కారిడార్ స్పేస్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు,
చూస్తున్నారు కదా, కామన్ కారిడార్ స్పేస్ అండి. ఫ్లాట్ పరంగా కూడా ఎస్ఎఫ్టీ పరంగా కూడా మనం చూసుకుంటే పెద్ద ఫ్లాట్ అనమాట అండి. టోటల్ అనేది మనకి 900 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సో చూస్తున్నారు కదా, బ్లాక్ ఏ అనమాట అండి, 5th ఫ్లోరు. సో ఈ ఫ్లాట్ అనమాట అండి ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. దానికి సేఫ్టీగా మస్కిటో నెట్ డోర్ అనేది ఇచ్చారనమాట. ఇదంతా హాల్ స్పేస్ అండి. సీలింగ్ వర్క్ అన్నీ కూడా చేయించారనమాట. ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇలా ఉందండి. మనం తీసుకున్న తర్వాత ఇదంతా కూడా తీయించేసి ఇస్తారనమాట. సో ఎంట్రన్స్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్, కబోర్డ్ వర్క్ కూడా చేయించారండి. సో ప్రస్తుతానికి అయితే లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట. ఇక్కడ విండోలో నుంచి అయితే కవర్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ కానూరు ప్రైమ్ లొకేషన్లో మనకి కామినేని 100 అడుగుల రోడ్లో ఆపోజిట్లో మనకి 373 గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి 60 అడుగులండి, లోతు వచ్చేసరికి 57.5 అడుగులు అనమాట అండి. మొత్తంగా ఇది 373 గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో కేవలం 70,61,000 ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట అండి. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. ప్రాపర్టీ ముందు కూడా రోడ్డు అనేది చూసుకుంటే 33 ఫీట్ రోడ్డు అనేది వస్తుంది అనమాట అండి. సో కానూరు కామినేని హాస్పిటల్ 100 అడుగుల రోడ్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ప్రాపర్టీ అనేది ఇప్పుడు బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, లేదంటే ఏదైనా గ్రూప్ హౌస్ లాగా, లేదంటే అపార్ట్మెంట్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మంచి క్లాస్ ఏరియా అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉందన్నమాట అండి. బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట అండి. సో ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ యనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. 52 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్ అండి. సో ఈ ప్రాపర్టీ అనేది కేవలం 27,33,777 రూపాయలు చొప్పున బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఒకవేళ కాంపిటేటర్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అండి. బిల్డింగ్ పరంగా మనకి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అనమాట. స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ సిటీ యనమల కుదురు అవనిగడ్డ వెళ్ళే వైపు కరకట్ట వైపు అయితే వస్తుందండి. కృష్ణానది వైపు వస్తుంది అనమాట. సో దాని పరంగా ఇబ్బంది లేదనుకుంటే మంచి ప్రాపర్టీ అనమాట అండి. సో 52 గజాల్లో దగ్గరుండి కట్టుకున్న G+1 బిల్డింగ్ అనమాట అండి. సో ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని మాకు తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఇవన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువకే ప్రాపర్టీస్ అనేవి సేల్కి వచ్చాయన్నమాట అండి. సో మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట. బ్యాంక్ లోన్ సౌకర్యంతో అయితే సేల్కి వచ్చాయండి. సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. మా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.